జీవన తరంగాలలో ఎవరికి ఎవరో మనసే మనిషికి పొంది కానా భయపడి తెలుసుకు పారిపోయినా తెలియని భాష వెంటబడి రుణం తీర్చుకోమంటుంది తెలియని భాష వెంటబడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరో సొంతమో ఎంతవరకి భంగమో జీవన తరంగాలలో వెంకటేశ్వర గారు ముందు 100 ఇచ్చారు, మళ్ళీ 100 రూపాయలు సమర్పించారు. ఏం పాట కావాలి కోరుకున్నా కథ కూడా కావాలి. వారికి వారి కుటుంబ సభ్యులు పరమాత్మ చల్లం కాపాడి సర్వ శుభాల సంవత్సర కొట్టు కానుక స్వీకరిస్తున్నారు. నీ చిలక పలుకులు నీ చక్కదనము నీ రూపరేఖలు నీ మంచి పలుకులు ఏ దేవుడే గోరేనయ్యా గుణజాలి ఓ తలసుటమ్మ ఇక పూలతో వైకుంఠమ్మ ఇక పూలతో వైకుంఠమ్మ ఓ చక్కని ఓ గరదమ్మ ఇక పూలతో వైకుంఠమ్మ ఇల్లెట్టి నో పోల ఇల్లు తిన్నావయ్య పల్లెకి నో పోల పల్లె తిన్నావయ్య ఊరికి నో పోల ఊరు తిన్నావయ్య ఈరోజు ఈ దినమో నిన్న మరవాలేక నీ మీద బ్రహ్మచేత వెంకటేశ్వర ఏమిటి ఒకటి వెంటి రోగాలి రాగి దానవు లేచి రక్తాలు పొగిడిన అమ్మా ఇదిగో ఈ వెండి వడిసల బంగారు పగలి గుండె చేత పట్టుకొని అమ్మలేసిన జొన్న చేతి కాలిపోయి 7 గలిలో తిరిగి రావాలి సుమా. అలాగే వెళ్ళొస్తానమ్మా. వెళ్ళి రావమ్మా. వెళ్ళొస్తానమ్మా.